బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఏబీవీపీ ఆందోళనకు దిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదుట ఏబీవీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ స్కూళ్లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక హైదరాబాద్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఎదుట అయితే ఏబీవీపీ శ్రేణులు ధర్నాకు దిగినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రెసెంట్ ఆఫీస్ ఎదుట ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్, డీటెయిల్స్ ఏంటి? లకడి కప్పులో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది, ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఈ విద్యార్థులకు సంబంధించి, పాఠశాల విద్యా వ్యవస్థకు సంబంధించి, ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి కానివచ్చు, అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించడం లేదన్నటువంటి ఆరోపణలతో వీళ్ళు ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా పలు కార్పొరేట్ అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లు యథేచ్ఛగా ఫీజుల దోపిడీని కొనసాగిస్తా ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు నినాదాలు చేస్తా ఉన్నారు. వెంటనే వీటి ఏదైతే ఇష్టానుసారంగా పెంచుతున్నటువంటి ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని చెప్పి కూడా ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తా ఉన్నారు. తక్షణమే రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమల్లోకి పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి కూడా ఏబీవీపీ కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తా ఉన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గేట్ ముందు ఏబీవీపీ కార్యకర్తలు బైఠాయించడం జరిగింది. వారిని పోలీసులు అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. పోలీసులకు అదేవిధంగా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు అక్కడ తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతా ఉన్నారు. రాష్ట్రంలో ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా విద్యను పూర్తిగా కార్పొరేట్ పరం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చూస్తా ఉంది. వెంటనే ఆ చర్యల్ని మానుకోవాలని చెప్పేసి కూడా ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతే విద్యా రంగంలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అవన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్తా ఉన్నారు. మరొక పక్క ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్వీర్యం చేస్తుంది, వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని సంవత్సరాల తరబడిగా కూడా అక్కడ చాలా వరకు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. కనీసం మౌలిక వసతులు, టాయిలెట్స్, అదేవిధంగా అక్కడ ఏదైతే సరిగా కూర్చోవడానికి బెంచీలు కూడా లేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది అని చెప్పి ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా చాలా వరకు పాఠశాలలు ఇప్పటికే మూసివేశారు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నారు, అక్కడ స్కూల్ టీచర్లు లేరు. వెంటనే స్కూల్ ఉపాధ్యాయుల భర్తీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి, డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయాలని చెప్పి కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే ముందస్తుగా చాలా మంది ఏబీవీపీ కార్యకర్తలను ఇక్కడికి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి వస్తున్నారు. తెలిసిన సమాచారం వెంటనే చాలా వరకు కూడా ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది పోలీసులను తప్పించుకొని ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారిని కూడా అదేవిధంగా ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. ఈ గేట్ వద్ద అయితే ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఒకవైపు అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొని ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఈ యొక్క ధర్నా చేస్తున్నామని చెప్పి ఏబీవీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలో ఈ యొక్క ఫీజుల కట్టడికి వెంటనే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి కూడా ఏబీవీపీ కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఏబీవీపీ కార్యకర్తలను చాలా మందిని అరెస్ట్ చేసి దగ్గరలోని పోలీస్ స్టేషన్లకు అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు. నిజామాబాద్ జిల్లాలో అన్నదాతల ఆందోళన తీవ్ర